సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహ చరిత్ర పార్ట్ 2 కైతే స్వాగతం సుస్వాగతం. స్వామికి శ్రీవల్లి అమ్మవారితో ఎలా వివాహం జరిగిందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే దేవసేన అమ్మవారితో ఎలా వివాహం జరిగిందో తెలుసుకుందాం. దేవసేన అమ్మవారు ఇంద్రుని కుమార్తె, భువనైక సుందరి. రంభ అప్సరసలే ఆమె అందాన్ని చూసి ఈర్ష్య పడుతుంటారు. ఇంద్రుడికి తన కుమార్తెకు వివాహం చేయడం పెద్ద సమస్యగా మారిపోయింది. అది తెలుసుకున్న నారద మహర్షి త్వరలోనే నీ సమస్య సఫలీకృతం కాగలదని దీవిస్తారు. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం గురించి ఆలోచిస్తుంటారు. ఇంద్రునికి ఈ విషయం తెలిసి నారద మహర్షితో చెబుతారు. నారదుడు ఇంద్రుని కుమార్తె దేవసేన గురించి ఆది దంపతులకు చెప్పి ఒప్పిస్తారు. దేవతలందరి సమక్షంలో దేవసేన అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహమాడుతారు. ఇంద్రుడు తన కుమార్తెతో పాటు తన అల్లుడికి ఐరావతాన్ని పెళ్లి కానుకగా బహుకరించారు. నెక్స్ట్ పార్ట్లో దక్షిణ భారతదేశంలో ప్రముఖ క్షేత్రమైన మల్లాం గురించి తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి.